అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద దళిత గిరిజన విద్యార్థులు దాదాపు 25,000 మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు గత రాష్ట్రం పరిపాలనలో ఉన్న బీఆర్ఎస్ పాలనలో 8 నెలల బకాయి స్కాలర్షిప్ విడుదల కాలేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో 2 సంవత్సరాల నుండి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్నటువంటి 25,000 మంది విద్యార్థులకు రావాల్సినటువంటి 154 కోట్ల రూపాయలు అంటే 194 కోట్ల రూపాయలు రావాలి. ఈ విడుదల కాకపోవడం వల్ల ఇవాళ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అప్పుల ఉబ్బిలో కూరుకుపోయి మేము భోజనం పెట్టలేము, విద్యను అందించలేమని ఇవాళ విద్యార్థుల్ని పాఠశాలకు రాకుండా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ పాఠశాలలు ప్రారంభమై 3 వారాలు పైన అయింది. జూలై 12న ప్రారంభమైనటువంటి పాఠశాలలకు 25,000 మంది విద్యార్థులు ఇవాళ దూరం అయ్యారు. ఇవాళ రోజువారీగా కలెక్టర్ కార్యాలయం, ఐటీడీఏ ప్రాజెక్ట్ కార్యాలయం, ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ విద్యార్థుల తల్లిదండ్రులు తిరిగి తమ గోడును వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి బకాయిలను విడుదల చేయండి మహాప్రభు అని కాళ్ళు చేతులు మొక్కినా కనికరం చూపించకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం ఇది సరైన చర్య కాదు. దీన్ని తెలంగాణ యావత్తు గిరిజన సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుండి రావాల్సినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని అనేక మార్లు జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరు, కమిషనరు, సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు అనేకసార్లు విన్నపాలు చేశాం. ఆందోళన, ధర్నాలు, పోరాటాలు కూడా చేశాం. విడుదల చేస్తామని గత 2 సంవత్సరాల నుంచి నాంచడం వల్ల ఇప్పటికీ ఆ బకాయిలు రాకపోవడం వల్ల ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం ఇవాళ స్కూల్ గేట్ల దగ్గర కూడా రానియకుండా విద్యార్థులు ఇవాళ ఊళ్ళలో, తండాల్లో, గూడాల్లో తిరుగుతూ ఉన్నారు. దీనికి ఏమని అనాలో అర్థం కానటువంటి పరిస్థితి. పేదలైన దళిత గిరిజనులు తమ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎంపికైనటువంటి పాఠశాలలో చదివి ఉన్నంతటువంటి స్థాయి ఎదుగుతారు అనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ నీరు గార్చే ప్రయత్నం జరుగుతుంది. ఒక రకంగా ఇది ప్రభుత్వమే దళిత గిరిజనుల పట్ల ఒక వివక్షత పూరితంగానే ఈ స్కీమ్ పట్ల వ్యవహరిస్తుందనేది తన యొక్క మొండి వైఖరిని ఇవాళ అర్థం అవుతుంది. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి